వృషభ రాశి కృష్ణం వందే జగద్గురుం జయ జయ దుర్గే శ్రీ కనక దుర్గే. మనము ఈ విశ్వావసునామ సంవత్సరం వచ్చేసింది మనకి ఏప్రిల్ 2025 సంవత్సరం నుంచి, అంటే మనకి ఉగాది. ఆ తర్వాత నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు 2026 వరకు కూడా జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనం ఈ విశ్వావసునామ సంవత్సరం అంటేనే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ధనాన్ని ఇస్తుంది. అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5 ఉన్నాయి. అంటే తెగ డబ్బు వస్తుంది, ఖర్చు మాత్రం తక్కువ ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 3. మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఒకళ్ళైతే తిట్టేవాళ్ళు 3 అనమాట. మీకు డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు ఈర్షపడతారు కదా వాళ్ళు, ఆటోమేటిక్గా మీకు అవమానాలు పాలవుతారు. అయితే ఈ యొక్క సంవత్సరానికి మీకు రాజు సూర్యుడై ఉన్నాడు, మంత్రి చంద్రుడై ఉన్నాడు, సేనాధిపతి సూర్యుడై ఉన్నాడు, అలాగే మీకు సస్యాధిపతి గురుడు. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మెయిన్ పర్సన్స్ 3 కూడా మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పాలి. అయితే ఈ రాశి వారికి శని ఎక్కడున్నాడండి అంటే 11, 10 ఏళ్లలో మనకి తామ్రమూర్తిగా ఉన్నాడు. తర్వాత సువర్ణమూర్తిగా కొంత పని చేస్తున్నాడు. ఇకపోతే గురువు మన దగ్గరికి వచ్చేసరికి గురువు 2వ ఇంట రజతమూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత రాహుకేతువులు 10, 4ల్లో లోహమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి మనం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది అని మనం వృషభ రాశి వారికి చెప్పచ్చు. అయితే మరి అవమానం ఉందని చెప్తున్నాం కదా, అవమానం పాలు ఎక్కువ. కాబట్టి మీరందరూ కూడా అపనిందల పాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉగాది రాకముందే మీకు స్టార్ట్ అయిపోయిందండి ఒక స్త్రీ బలన తలపోట్లు అనేటటువంటివి. ఆడవాళ్ళకు కూడా వాళ్ళ తోడుకోడలో ఎవరో ఒకళ్ళు, వాళ్ళ అత్తగారో ఎవరో ఒకళ్ళతో తలపోట్లు ప్రారంభమైపోయింది. ముఖ్యంగా మగవాళ్ళు ఎవరైతే ఈ వృషభ రాశిలో ఉన్నారో, మీరు అప్పులు ఇచ్చినా లేకపోతే బంగారాన్ని ఇచ్చినా, స్త్రీలతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నా కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీ మీద వాళ్ళు అత్యాచారము, నింద, మీకు వాళ్ళకి ఏదో కనెక్షన్స్ ఉన్నాయని మీకు నింద వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాలను ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ యొక్క మనకి శని ఉన్నాడు కదా, శని లాభస్థితిగతుడై ఉన్నాడు, రాజ్యస్థితిగతుడిగా కొంతకాలం ఉన్నాడు. లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా మీకు తిరుగు లేదనమాట. హార్డ్ వర్క్, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏజెంట్స్, వీళ్ళందరూ కూడా బాగా సంపాదిస్తారు. కమిషన్ ఏజెంట్స్ బాగా సంపాదిస్తారు. రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వృత్తిలో వితండ వాదాన్ని మీరు చేసుకున్నప్పటికీ కూడా చాలా చక్కటి ఆదాయాన్ని మీరు పెంచుతారు. ప్రతిదీ కూడా చాతస్థబద్ధంగా ఉండకుండా మీరు అన్ని పనులు ముందుకు చేసుకుని వెళ్తారు. ఇక అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఒక ట్రంప్ వల్ల మీకు అవకాశాలు బాధాలు తక్కువ అందరికీ అయినప్పటికీ కూడా మీకు మాత్రం వీసాలు రావడం ఖాయం. కాబట్టి విదేశాలకు మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇక శత్రుపీడతో ఎంతో కాలంగా గజలాడినటువంటి మీరు ఈ సంవత్సరం మీకు శత్రువులపై మీరు ఆధిపత్యం సంపాదిస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం మీకు పెరుగుతుంది. ఇతరులందరూ కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, చిన్నలు, పెద్దలు, తాతలు అందరూ కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. కాబట్టి ప్రజాభిమానాన్ని తట్టుకోలేక రాజకీయ నాయకులు ప్రజల ప్రేమతో వాళ్ళని చంపేస్తారనమాట. కాబట్టి ఆనందంతో రాజకీయ నాయకులు కొత్త కొత్త పదవుల్ని అలంకరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక డాక్టర్లు, యాక్టర్లు, అడ్వకేట్లు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొడక్షన్ వింగ్, కెమెరామ్యాన్లు, ఇక ఈ వర్గము ఆ వర్గము లేదు, మొత్తం మీడియాలో అందరూ కూడా రాణిస్తారు. ఇక బేగం బజార్లో మనకి హోల్సేల్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారా, ఆ వ్యాపారాలన్నీ కూడా దివ్యంగా భవ్యంగా వెళ్ళిపోతాయి. ఇక బట్టల షాపులు, తర్వాత హోటల్ ఇండస్ట్రీస్ తిరుగులేదు అని మీకు అనిపిస్తాయి. ఇకపోతే ఆడవాళ్ళ దగ్గరికి వద్దామండి. ఆడవాళ్ళకి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. ఇక
విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా చదువుతారు, కానీ కొంతవరకు మాత్రమే మార్కులు 100కు రావాల్సిన 80% వరకు మాత్రమే మీకు మార్కులు వస్తాయి. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధను మీరు పెట్టుకొని ఎక్కువ కాలం చదువుకోవాలా. ఈ సంవత్సరం పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. కాబట్టి మే దాటిన తర్వాత మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విడాకుల పర్వంలో ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు మీ అంతకు మీరే మీరు మీ భార్యల నుంచి మీ యొక్క ప్రేమికుల దగ్గర నుంచి మీరే దూరంగా పారిపోతారన్నమాట. కాబట్టి ఇంకా నో ఇష్యూస్, గొడవలు ఏముంటాయండి మీకు మీరే పారిపోతున్నప్పుడు. కాబట్టి అన్ని రంగాల వారికి కూడా ఈ వృషభ రాశి వారు బ్రహ్మాండంగా ఉంది. రైతులని మనం తీసుకున్నప్పుడు రైతులు కూడా అద్భుతమైనటువంటి సంపాదన సంపాదిస్తారు. చిట్టీపాటల వ్యాపారం చేస్తున్న వాళ్ళు సాధిస్తారు. మరి ఏమండి మాకు వ్యాపారాలన్నీ కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నామని అంటారు చాలామంది. చూడండి, ఇవన్నీ కూడా రాశి ఫలాలు అనేవి కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని కోట్ల మందికి సామాన్యంగా చెప్పబడేటటువంటి ఫలితాలు. అంటే వర్షాకాలంలో వర్షాలు పడతాయి అంటే వర్షాలు ఇప్పుడు ఒక 40 రోజుల్లో వర్షాలు పడతాయంటే 35 రోజులు పడతాయి అంటే ఇంక మిగతా 5 రోజుల్లో ఎండలు రావా, వస్తాయి కదా. అదేవిధంగా ఈ రాశి ఫలాలు జరగడం ఖాయం అన్నమాట. ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇంకా వ్యక్తిగతమైనటువంటి మీ జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే ఇంకా సంపూర్ణంగా మీ జీవిత విశేషాలు తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఇచ్చి మా పిఏకి ఇస్తే బ్రహ్మాండంగా మేము చక్కగా జాతకాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క వృషభ రాశి వారికి బాగుంది. మరి ఇంకా బాగుండాలండి అంటే పరిహారాలు మనం ఏం చేయాలండి అంటే మనకి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క ఏమి రంగండి అన్ని రంగులు కలిసినటువంటి చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటల సమయంలో మీరు ఇవ్వాలి. ఆ విధంగా ఈ ధూమావతి అమ్మవారు ఒకళ్ళు ఉంటారు దశమహావిద్యల్లో, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇంట్లో జపించుకోవచ్చు. లేదా శుభ్రంగా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవచ్చు. అలాగే గరిక గడ్డిని తెచ్చుకొని ఆ గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతిని ఆరాధించవచ్చు. ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా నివేదన చేయాలి. అలాగే మరి ఈ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కదండి, బాగుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. మీకు ఆ రావి చెట్టుకి దేవతా వృక్షం కాబట్టి స్పాంజ్ నీళ్ళను లాగేసినట్టు మీ యొక్క దీన్ని లాగేస్తుంది అన్నమాట పాపాలని. కాబట్టి ఈ యొక్క రాశివారికి మనము బకెట్ నీళ్లు పోయండి ప్రతిరోజు కూడా. మిగతా రోజుల్లో మీరంతా కూడా 21 రోజులు మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ కూడా మీరు సోమవారం నాడు కంపల్సరీ మీరు ఏం చేయాలండి అంటే రావి చెట్టుకు ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు 108 ప్రదక్షిణాలు మీరు జపం చేసుకోవాలి. అలాగే మీరు ఆవులకి గ్రాసము ఇవన్నీ కూడా మీరు ఎలాగో పెడుతూ ఉంటారు, మీ చేతులతో మీరు తినిపించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇక పేదవారికి అనాథ పిల్లలకి వీళ్ళకి సేవలు చేసుకుంటూ మీరు ఉన్నట్లయితే ఈ యొక్క శని అనేటటువంటిది మీకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది వృషభ రాశి వారికి జరుగుతుంది. శుభమస్తు.